ఏలూరు నగరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంతో ఉపాధ్యాయ సంఘాలు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డీఈఓ కార్యాలయంలో టీచర్లు ముట్టడించారు. ఈ నేపథ్యంలో డీఈఓ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉపాధ్యాయ సంఘాల ఎమ్మెల్సీ గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ప్రయోజనాలలో కాల రాస్తుందని విమర్శించారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో ఉపాధ్యాయ సంఘాల ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం సిపిఎస్ రద్దు అనే నినాదంతో గద్దెనెక్కింది. ఈ ప్రభుత్వం కూడా మన భుజాల మీద 117 జీవో రద్దు చేస్తాననే నినాదంతో గద్దెక్కింది. కానీ ఇచ్చినటువంటి హామీలని సంవత్సరం అయింది, ఆ ఒక్క హామీని కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మనం ఉపాధ్యాయులందరం కూడా రోడ్డు మీద ఎక్కడానికి కారణం ధృతరాష్ట్రులాగా ఈ ముఖ్యమంత్రి కూర్చొని అదే చూస్తూ ఉన్నారు. అదే విధంగా డిప్యూటీ సీఎం కూడా ఏం జరుగుతుందని చూస్తూ ఉన్నారు. గౌరవని పాత్ర నారా లోకేష్ వహిస్తూ ఉన్నారు. ఏమైందో చూశారు. కురుక్షేత్ర యుద్ధం జరిగింది, పాండవులు రాజ్యాన్ని ఏలారు. అదే విధంగా చూసినట్లయితే ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనైనా గద్దె దిగేటటువంటి రోజులు కనబడుతూ ఉన్నాయి. ఉపాధ్యాయులు ఏ వైపు ఉంటే ఆ వైపున ప్రభుత్వం నిలబడుతుంది అనేది మనకు స్పష్టంగా తెలుసు. ఎమ్మెల్సీ ఈ రోజున ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపులో భాగంగా మొత్తం అన్ని ఉమ్మడి జిల్లా డిఓ కార్యాలయాల వద్ద ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీనికి గల కారణం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకి ముందు ఉపాధ్యాయులు మా ప్రభుత్వం రావడానికి చాలా సహకరించారు. వాళ్ళ యొక్క పోస్టల్ బ్యాలెట్లు నా కడుపు నిండిపోయిందని చెప్పి పోస్టల్ బ్యాలెట్లు సాయంత్రం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. కానీ ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ఉపాధ్యాయుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ ఏ విధమైనటువంటి ఆలోచన కూడా చేయలేని